ఇప్పుడు నెక్స్ట్ మీరు అన్నట్టుగా కొత్తిమీర కోడి కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చికెను, టమాటా పేస్టు, గ్రీన్ చిల్లీ పేస్టు, జింజర్ గార్లిక్ పేస్టు, తరిగిన ఉల్లిపాయ, ఉప్పు, గరం మసాలా, జీడిపప్పు పేస్టు, కొత్తిమీర పేస్ట్, ఆయిల్. సో మరి కొత్తిమీర కోడి కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని తయారు చేసే విధానం ఎలా అడిగి తెలుసుకుందాం. సో స్టార్టింగ్ ఏం చేయాలి? ముందు ఆయిల్ పోసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ ఆల్రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి సో దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటాం. చిన్న చిన్న పీసెస్గా ఆల్రెడీ మనం ఉల్లిపాయని కట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి తరిగిన ఉల్లిపాయని ఒక 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. తర్వాత పసుపు. అండ్ ఇప్పుడు ఏవైతే మనకి చికెన్ ఉందో ఆ చికెన్ ఇదిగో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నది ఇప్పుడు మనం ఆయిల్లో ఉల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదా, అప్పుడు దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఈ చికెన్ తీసుకొచ్చుకొని వేసేసేనా? కొంచెం వాటర్ ఏమైనా పోయాలంటారా? అవసరం లేదా? వాటర్ పోయాలా? ఇది మంచిగా ఉడకాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. ఎక్కువ వాటర్ పోసుకోవాలా? అంటే అన్ని వాటర్ పోసుకోవాలా? అన్ని పోసుకోవాలి, ఉడకాలి కదా. ఓకే. చికెన్ బాగా ఉడకాలి అంటే చక్కగా వాటర్ కొంచెం ఎక్కువ పోసుకొని చికెన్ని ఉడకబెట్టాలన్నమాట. టైం పడుతుంది కదా ఇది మనకి, ఒక 10 మినిట్స్ అలాగ ఉడకడానికి. మీరేంటి స్టార్టింగ్ నుంచి బ్లూ ఫాక్స్ అయినా ఇక్కడే వర్క్ చేస్తున్నారా? స్టార్టింగ్ నుంచి బ్లూ ఫాక్స్ అండి, మినిమం 30 ఇయర్స్ అవుతుంది ఇదే గ్రూప్ లో. వావ్, 30 ఇయర్స్. సో మీరేనా అందరికీ హెడ్? ఓకే. సో నేర్పించారా? వచ్చిన వాళ్ళందరికీ ఎలా చేయాలి ఏంటి అని నేర్పిస్తూ ఉంటారా? ఆల్రెడీ కొంత నేర్చుకొని వచ్చేస్తారా? అందరికి నేర్పిస్తాను. నేర్పించుకోండి. మరి బ్లూ ఫాక్స్ అనగానే అసలు గుర్తొచ్చే ఒక స్పెషల్ డిష్ ఏంటి అందరికి? బ్లూ ఫాక్స్ అనగా నా స్పెషల్ డిష్ నేను డిష్ని అయితే ఒక కాజు చికెన్, కాజు ఫ్రై, ఇలాంటి బాగా మూవ్ అవుతున్నాయి. ఓకే. కాజు చికెన్ అండ్ ఫ్రెష్ ఫ్రై అన్నమాట. ఓకే. అంటే దీన్ని మూత పెట్టుకోవచ్చా లేకపోతే ఇలాగే యూజ్ చేసుకోవచ్చా? అలానే ఉడికిపోతుంది. బోన్స్ కానీ దీంతో బోన్స్ తోటి కూడా చేసుకోవచ్చు. ఇది బోన్లెస్. ఓహో, బోన్స్ తో. అంటే బోన్స్ తో కూడా సేమ్ యాజ్ యూజువల్ గా ఇదేనా? అంతే. ఇలా వేసేస్తే అయిపోతుంది. చికెన్ ఉడికిపోయినట్టుంది కదా? చికెన్ ఉడికిపోయిందండి. దీంట్లో ఉప్పు, అంటే ఆ నీళ్లు ఇంకిపోవాల్సిన అవసరం లేదా? నీళ్ళు ఎలా ఉండేసేసి ఉప్పు అవన్నీ వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ పేస్ట్ అంటే ఏంటి? వీటిని పచ్చిమిరపకాయని ఉడకపెట్టి పేస్ట్ చేశారా లేకుంటే ఎలా చేశారు? ఉడకబెట్టిన అవసరం లేదండి, డైరెక్ట్ మెత్తగా పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసేసుకోవడం. కారానికి మనకి సరిపడా అనమాట, ఎంత తింటామో అంతకు సరిపడా. ఓకే. చికెన్ కాబట్టి మనం ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా సరే పర్లేదు. చికెన్ ఎంతైనా కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. దాంట్లో కొత్తిమీర కూడా పేస్ట్ చేసేసుకున్నాం. ఓకే. అది కూడా దీంట్లో ఎక్కువ అంటే కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే కొత్తిమీర కోడి కూర అన్నాం కాబట్టి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుని కొత్తిమీర టేస్ట్ కూడా తెలుస్తుంది. అండ్ ఇంకా దీంట్లో స్పెషల్గా మనం కారం ఇవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే ఆల్రెడీ ఆ పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసేసుకున్నాం కాబట్టి. సో ఇదంతా కూడా దీంట్లోకి ఇంకడానికి ఇంకొంచెం టైం పడుతుంది కదా మనకి. అయిపోతుంది. ఒక 5 మినిట్స్లో ప్రాసెస్ అంతా అవుతుంది కదా. ఓకే. సో అంటే ఓన్లీ కొత్తిమీరతోనే చేసుకోవచ్చు, ఇలాంటివి ఏదైనా సమ్ ఆకుకూరతో కూడా చేసుకోవచ్చా ఇది కూడా? ఇప్పుడు జనరల్గా పాలకు, కోడి కూర ఇవన్నీ ఉన్నాయి. ఓకే. స్పెషల్గా కొత్తిమీర తోటి కూడా ఎందుకు చేయకూడదని నేను ఇది తయారు చేశాను. మా గెస్ట్కి తినబెట్టాను, వాళ్ళు బాగుంది అన్నట్టు సక్సెస్ అయ్యి, అందుకని ఇది కూడా నేను చేస్తున్నాను. ఓకే. ఎస్, కరెక్టే మీరు అన్నట్టుగా. పాలక్తో మనకి చాలా కూరలు ఉన్నాయి అండ్ వేరే డిఫరెంట్ ఏమంటారు ఆకుకూరలతో కూడా కూరలు ఉన్నాయి. కొత్తిమీరతో లేదు కాబట్టి మీరు వెరైటీగా ట్రై చేశారనమాట కొత్తిమీర కోడి కూర. ఫ్రెండ్స్, ట్రై చేయండి తప్పకుండా. మీరు కూడా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వస్తే చక్కగా కొత్తిమీర కోడి కూర చేసి అలా పెట్టేసేసేయండి. టేస్ట్కి టేస్ట్, సువాసనకి సువాసన రెండు బాగుంటాయి. ఇక్కడైతే కొత్తిమీర వేస్తారు కాబట్టి నాకైతే కొత్తిమీర టేస్ట్ తెలిసిపోతుంది. అండ్ అలాగే మనకి పచ్చిమిరపకాయ కారం కూడా, అంటే పచ్చిమిరపకాయలు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు, చక్కగా దాన్ని మెత్తగా మిక్స్ చేసేసుకుని గ్రైండ్లో దీంట్లో వేసేసుకోవచ్చు, సరిపోతుంది. అండ్ అయిపోయినట్టేనా? కొంచెం దానికి గ్రేవీ కావాలంటే కొంచెం కాజు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. కాజు పేస్ట్ యాడ్ చేసుకుంటే
గ్రేవీ ఎక్కువ వచ్చింది. గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే ఓకే, గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే దాంట్లో కొంచెం కాజు పేస్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. అంటే కాజులు ఏంటి మరి నానబెట్టి పేస్ట్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ గా అలాగే పేస్ట్ చేస్తారా? నానబెట్టి మిక్సీ పట్టుకుంటే ఎంత అరగంట సేపు నానబెట్టుకుంటే కాజులు అవసరం లేదు, కాజు తొందరగా అయిపోతుంది. ఎమ్మిడైనా కడిగి ఎంబడే చేసినా కానీ సరిపోతుంది. ఓకే ఓకే, కాజుస్ని ఇద్దరు నానబెట్టుకొని చేసుకున్నా సరే, సారీ కాజుని నానబెట్టుకొని అలా పేస్ట్ చేసినా పర్లేదు, ఆరెల్స్ అలా కడిగేసేసి ఒకసారి మళ్ళీ పేస్ట్ చేసుకొని అలా బౌల్లోకి తీసుకొని మనకి గ్రేవీ ఏదైనా ఒక ఐటమ్ చేసుకుంటున్నప్పుడు అలా కాజు పేస్ట్ వేసుకుంటే టేస్ట్ యాడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆల్మోస్ట్ కాదు మొత్తం అయిపోయింది కదా? అయిపోయింది. ఓకే, బౌల్లోకి తీసుకొని ఒకటే ఇంకా రెడీ, మనం రెడీగా ఉన్నాం. సో చూసారు కదా, గ్రీన్ దానిపైన అట్లా రెడ్గా మనం ఏదైనా సమ్ క్రీమ్, ఎనీ క్రీమ్ అనమాట అలా వేసేస్తే సూపర్గా ఉంటుంది. లుక్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ నాకు ఇచ్చేసేయండి, నేను టేస్ట్ చేసి చెప్పేస్తా ఎలా ఉందో. కొత్తిమీర కోడి కూర తయారైంది, ఎలా ఉందో చూసి చెప్పండి. కొత్తిమీర కోడి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. వావ్, మొత్తానికి ఎలా ఉందో తెలుసా? వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది నిజంగానే. స్పైసీగా ఆ కొత్తిమీర వేసిన ఆ టేస్ట్ యాడ్ అయిపోయింది, మొత్తానికి అదిరిపోయిందండి. ఏమండి సూపర్, చాలా బాగా చేశారు, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, చామగడ్డ కోఫ్తా కర్రీ అండ్ అలాగే కొత్తిమీర కోడి కూర చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మొత్తానికి వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. మరి ఇంత మంచి టేస్ట్ ఉన్న డిషెస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరి చేత వాట్ ఏ టేస్ట్ అనిపించేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని స్పెషల్ డిషెస్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.